బ్రెయిన్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడానికి ఎలాంటి వర్కౌట్ చేస్తే బాగుంటుందో ఇవాళ మనం మాట్లాడదాము. సో, బ్రెయిన్ రిలేటెడ్ వర్కౌట్స్ గురించి మాట్లాడితే దాన్ని బ్రాడ్‌లీ 2 కేటగరీస్‌లో మనం డివైడ్ చేయొచ్చు. ఒకటొచ్చేసి ఫిజికల్ వర్కౌట్స్, సెకండ్ వచ్చేసి మెంటల్ వర్కౌట్స్. ఫిజికల్ వర్కౌట్స్ గురించి మాట్లాడితే రన్నింగ్ గానీ, జాగింగ్ గానీ, లేకపోతే ఎలాంటి ఏరోబిక్ ఎక్సర్‌సైజెస్ గానీ, లేదంటే కొత్త స్కిల్ అంటే డాన్సింగ్ లాంటి ఏదైనా ఒక కొత్త స్కిల్ మనం నేర్చుకుంటే దానివల్ల బ్రెయిన్ ఫంక్షన్ ఇంప్రూవ్ కావటమే కాకుండా కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అయ్యి బ్రెయిన్ మీద ఒక యాడెడ్ బెనిఫిట్ అన్నది ఉంటుంది. సెకండ్ వచ్చేసి మెంటల్ వర్కౌట్స్. మెంటల్ వర్కౌట్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ పజిల్స్ కానీ సాల్వ్ చేయటము, సెకండ్ సుడోకు లాంటి గేమ్స్ ఆడటము, బోర్డ్ గేమ్స్లో స్ట్రాటజీ బేస్డ్ బోర్డ్ గేమ్స్ ఆడటము, ఇవన్నీ కూడా బ్రెయిన్ ఫంక్షన్ని ఇంప్రూవ్ చేయటంలో మనకి బెనిఫిట్ అన్నది చేస్తుంది. ఇవే కాకుండా మెడిటేషన్ అండ్ మైండ్ఫుల్నెస్. సో దీని రోల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది బ్రెయిన్ ఫంక్షన్ని ప్రిజర్వ్ చేయటంలో అండ్ ఇంప్రూవ్ చేయటంలో. సో అట్లీస్ట్ ఎవ్రీ డే ఒక 15 to 20 మినిట్స్ మెడిటేషన్ అన్నది చేయటము చాలా ఇంపార్టెంట్ అండ్ బ్రెయిన్ ఫంక్షన్కి చాలా చాలా క్రూషియల్.